డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం రాలేదండి. ఈ రోజు ఎగ్జాక్ట్ గా 2:30 మధ్యాహ్నం నోబెల్ కమిటీ ఈ ప్రైజ్ ను అనౌన్స్ చేసింది. ఎగ్జాక్ట్ గా 2:30కి వచ్చాడు. వచ్చి ఈయన ఫస్ట్ డైలాగ్ చెప్పింది, నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ఈసారి ద ఛాంపియన్ ఆఫ్ సీజ్ ఫైర్ కు వచ్చింది అంటే డొనాల్డ్ ట్రంప్ కు వచ్చిందేమో అనుకున్నా. ఆ తర్వాత ఈయన మ్యారియా గార్సియా అనే ఒక అమ్మాయికి, ఒక ఆవిడకు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. She is receiving the Nobel Peace Prize. ఈ మ్యారియా అనే ఆవిడ ఎవరు అంటే ఈమె వెనజులా యొక్క అపోజిషన్ పార్టీ నాయకురాలు. ఈమె మదూరో యొక్క డిక్టేటర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటి నుండో ఒక తిరుగుబాటు చేస్తోంది. ఈమె ఎన్నికల్లో విజయం సాధించినా కూడా ఈమె ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయింది. సో ఫైనలీ నార్వేగియన్ పార్లమెంట్ మెంబర్స్ డొనాల్డ్ ట్రంప్ ను కాదని ఒక వెనజులా లీడర్ కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇచ్చి ఘోరంగా డొనాల్డ్ ట్రంప్ ను అవమానించారు. దీనికంటే అతిపెద్ద అవమానం ఏది ఉండడు. ఒక పక్క అమెరికా వెనజులాతో యుద్ధం చేస్తోంది. అటువంటి వెనజులా దేశానికి చెందిన ఒక ఆవిడకు అవార్డు ఇచ్చి కావాలనే డొనాల్డ్ ట్రంప్ పరువు తీశారు. 7 యుద్ధాలు ఆపాను, ఏదో పెద్దగా చేశాను, పెద్దగా ఎగ్జాగరేట్ చేసిన ఈ వ్యక్తికి తగిన శాస్తే చేశారు, అవమానించారు. ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ ఇక నుండి ప్రతి ఒక్క ఫోరంలో నేను 7 యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వండి అని ఎక్కడా చెప్పడు. అండ్ నెక్స్ట్ కావాలంటే చూడండి, డొనాల్డ్ ట్రంప్ చాలా గట్టిగా దీన్ని విమర్శిస్తాడు. నార్వే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి కావాలంటే యుద్ధాన్ని కూడా ప్రకటించగలడు. చాలా అంటే చాలా పెద్ద అవమానం ఇది. ఈ అమ్మాయి మార్సియా ఎటువంటి యుద్ధాలు ఆపలేదు. ఈమె ఒక అపోజిషన్ పార్టీలో ఉంది. ఒక పెద్ద నాయకురాలు అని కూడా కాదు, మామూలుగా ఒక యాక్టివిస్ట్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు, డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వలేదు అంటే దీనికంటే అతి పెద్ద అవమానం ఎక్కడా ఉండదు. ఈ నోబెల్ శాంతి పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ వేయని బిస్కెట్లు లేవు, ఆడని అబద్ధాలు లేవు, వేయని అప్పడాలు లేవు, కలపని పులిహోరలు లేవు. మనిషి నోరు తెరిస్తే అబద్ధం, ఎగ్జాగరేషన్. ఈ రోజు ఆస్లోలో నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించి ప్రకటనలు చేశారు. ఫార్చునేట్లీ డొనాల్డ్ ట్రంప్ కు అవార్డు ఇవ్వలేదు. డైరెక్ట్ గా అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కు అవార్డు ఇవ్వలేదు అనేది చెప్తా. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు? ఎవరైతే పర్మనెంట్ గా అంటే శాశ్వతంగా, రియల్ గా అంటే నిజంగా, క్లియర్ గా అంటే కళ్ళకు కనిపించే విధంగా యుద్ధాన్ని ఆపిన వాడికే శాంతి పురస్కారాలు ఇస్తారు. ఎప్పటి నుండో 2 దేశాల మధ్య ఉన్న లేదా 2 రాజ్యాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ను లేదా ఒక పంచాయతీని శాంతిగా పెద్దన్నలాగా మాట్లాడి హింస లేకుండా శాశ్వతంగా యుద్ధాన్ని ఆపిన వాడికి అవార్డు ఇస్తారు. సీజ్ ఫైర్ రాజా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పురస్కారం ఇచ్చే జ్యూరీ దగ్గర ఏమని పిచ్చేశాడు అంటే తాను 7 యుద్ధాలు 8 నెలల్లో ఆపాను, తనకు అవార్డు ఇవ్వాలి, బరాక్ ఒబామాకు మీరు ఇచ్చారు, నాకు కూడా ఇవ్వాల్సిందే అన్నాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, రూజవెల్ట్, ఒబామా ఇలా పెద్ద పెద్ద వాళ్ళ పక్కన తనను తాను చూసుకోవాలి అన్నట్లు కలలు కన్నాడు. ఈ అవార్డు పైత్యం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ట్రంప్ పార్టీ మెంబర్స్, నార్వే పార్లమెంట్ మెంబర్స్ కు కాల్ చేసి బెదిరించేంత వరకు వెళ్ళింది. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్న ద సో కాల్డ్ 7 యుద్ధాల గురించి మాట్లాడతా. ఈ యుద్ధాలు నిజంగా ఇతను ఆపాడా లేదో సొల్లు చెబుతున్నాడా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ దగ్గరకు వద్దాం. ట్రంప్ 43 సార్లు ఇప్పటికే యుద్ధాన్ని ఆపాను అని బర్త్డే ఫంక్షన్ నుండి UN సమావేశం వరకు అన్ని సందర్భాల్లో చెప్పేశాడు. అయితే ఇప్పటి వరకు భారత ప్రధాని మోడీ గారు గాని, జయశంకర్ గాని, ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ గాని ఎక్కడా ట్రంప్ పంచాయతీని తెగ్గొట్టాడు అని అక్నాలెడ్జ్ చేయలేదు. ఇక్కడే ట్రంప్ యొక్క 50 మార్క్స్ ను కట్ చేశారు. యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైరే జరగలేదు. ఇండియా డైరెక్ట్ గా వీ హ్యావ్ పాస్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పింది. సీజ్ ఫైర్ అంటే బ్యాక్ టు నార్మల్ అనమాట. ఇప్పటికీ సింధు నది సమస్యలు ఉన్నాయి. సింధు నది ఒప్పందాన్ని మనం బ్లాక్ చేశాం. మొన్నటి వరకు ఉగ్రవాదులు ఇండియాలో చొరబడ్డారు. ఇండియన్ ఆర్మీ ఇంకా ఆపరేషన్స్ చేస్తోంది. ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లి భారత్ పై అణ్వాయుధ ప్రయోగం చేస్తాను అని బెదిరించాడు. అమూల్ బేబీ డాల్, బిలావల్ భుట్టో సింధు నదిలో పారేది నీళ్లు కాదు రక్తం అన్నాడు. ఇన్ని గొడవలు జరుగుతుంటే సీజ్ ఫైర్ ఎలా అయింది, శాంతి ఎలా జరిగింది? మొన్న ఇండియన్ ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్ పాకిస్తాన్ పై సెకండ్ రౌండ్ త్వరలోనే ఉంటుంది అన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను మ్యాప్ నుండి తొలగిస్తాము అని ఇండియా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. సో ఈ విధంగా ఇది లాంగ్ లాస్టింగ్ సీజ్ ఫైర్ కాదు. ముఖ్యంగా ఇండియా ఎక్కడ కూడా ట్రంప్ కు పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేయలేదు. యాక్చువల్లీ ట్రంప్ యొక్క పార్టీ మెంబర్స్ భారత్ పైన ఎంతో ఒత్తిడి పెట్టారు. అక్నాలెడ్జ్ చేయండి, ట్రంప్ ను నామినేట్ చేయండి అన్నా కూడా మనం నామినేట్ చేయలేదు.
అయితే పాకిస్తాన్ యొక్క షెహబాజ్ షరీఫ్ UN వేదికల్లో ట్రంప్ను పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేశాడు. బట్ ఉగ్రవాద దేశాల యొక్క నామినేషన్స్ ను అక్కడ తీసుకోలేదు, అది వేరే విషయం. అందుకే కదా ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ చేశాడు, ఇండియన్ H1B ఫీను పెంచాడు, ఇండియానే టార్గెట్ చేశాడు. ఒకవేళ ఇండియా కనుక ట్రంప్ ను నామినేట్ చేసి ఉంటే, ఒకవేళ మనం ట్రంప్ కాశ్మీర్ సమస్యను సమాధానం చేశాడు అని ఒప్పుకొని ఉంటే డెఫినెట్ గా ట్రంప్ కు పీస్ ప్రైజ్ వచ్చి ఉండేది. బికాస్ కాశ్మీర్ సమస్య 1948 నుండి ఉంది. దిస్ మీన్స్ ఇట్స్ అన్ ఓల్డ్ వార్. కాశ్మీర్ వల్ల 5 యుద్ధాలు ఇప్పటి వరకు జరిగాయి. దిస్ మీన్స్ దిస్ ఈజ్ అన్ సీరియస్ ఇష్యూ. కాశ్మీర్ కోసం లక్షల మంది చనిపోయారు. దిస్ మీన్స్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని ట్రంప్ ఆపినట్లు మనం గనుక ఒప్పుకొని ఉంటే నోబెల్ పీస్ ప్రైజ్ కు కావాల్సిన పర్మనెంట్లీ లాంగ్ లాస్టింగ్ క్లియర్లీ అనే క్రైటీరియా అన్ని చెక్ లిస్ట్ లో టిక్ అయ్యేది, డొనాల్డ్ ట్రంప్ అవార్డు వచ్చేది. బట్ మనం ఒప్పుకోలేదు, అందుకని అవార్డు రాలేదు. ట్రంప్ క్లెయిమ్ చేసిన రెండవ యుద్ధం కంబోడియా, థైలాండ్. అది కూడా ఒక యుద్ధమేనా? దీపావళిలో 2 గ్రూప్స్ వంకాయ బాంబులు వేసుకున్నట్లు 2 రోజులు హడావిడి చేశారు. గల్లీ ఫైట్ జరిగింది. యాక్చువల్లీ ఈ సీజ్ ఫైర్ ను చైనా అండ్ సౌత్ ఈస్ట్ దేశాలు కలిసి చేయించారు. యాక్చువల్లీ దీని యొక్క క్రెడిట్ షీ జిన్పింగ్ కు ఇవ్వాలి. షీ ఒక కాల్ చేస్తే షట్టర్లు క్లోజ్ చేసుకున్నారు. బట్ ట్రంప్ బీయింగ్ ట్రంప్ లాస్ట్ లో ఫోటో ఆఫ్ చేశాడు, నేనే యుద్ధాన్ని ఆపాను అని క్లెయిమ్ చేశాడు. థర్డ్ యుద్ధం పేరు ఆర్మేనియా, అజర్బైజాన్. యాక్చువల్లీ ఈ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ ను రష్యా, టర్కీ దేశాలు చేయించారు. ఇక్కడ యాక్చువల్లీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ జరిగింది. అజర్బైజాన్ కు టర్కీ సపోర్ట్ చేస్తుంది, ఆర్మేనియాకు రష్యా సపోర్ట్ చేస్తుంది. అయితే టర్కీ రష్యా నుండి ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటోంది. సో వార్ డైనమిక్స్ ఎక్కడా సెట్ కావడం లేదు కాబట్టే వాళ్ళు యుద్ధాన్ని ఆపుకున్నారు. అయితే ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిని పిలిపించి ఫోటో ఆఫ్ చేసి నేనే యుద్ధాన్ని ఆపాను అన్నాడు. ఫోర్త్ యుద్ధం ఈజిప్ట్ అండ్ ఇథియోపియా. ఏదో డ్యామ్ కోసం కాలేజ్ స్టూడెంట్స్ అరుచుకున్నట్లు అరుచుకున్నారు. స్ట్రీట్ ఫైట్ అండి అది. దాన్ని ఆపినందుకు జూరీ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వదు. 5th and 6th యుద్ధాలు కసోవా, సర్బియా, కాంగో అండ్ రువాండా మధ్య. ఈ యుద్ధాలు జరిగాయా అనేది మనకు తెలియదు. యాక్చువల్లీ కసోవా, సర్బియా మధ్య ఎటువంటి యుద్ధం జరగలేదు. కాంగోలో ఇంకా వైలెన్స్ ఉంది కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకోలేదు. 7th యుద్ధం పేరు ఇజ్రాయెల్ అండ్ హమాస్. ఈ యుద్ధాన్ని ఆపాను అన్నాడు. బట్ 2024 డిసెంబర్ నుండి హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్లు జరుగుతూనే ఉన్నాయి. సీజ్ ఫైర్లు క్యాన్సల్ అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధాన్ని ద వార్ దట్ నెవర్ ఎండ్స్ అంటారు. పెద్ద పెద్ద తోపులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, యాసిర్ అరాఫత్, బరాక్ ఒబామా. ఈ యుద్ధాన్ని ఆపడం ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. రేపటి నుండి చూసుకోండి, మళ్ళీ హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది, లేదు అంటే హౌతీ దాడి చేస్తుంది, లేదా ఇరాన్ ప్రాక్సీలు మిజైళ్లు విసురుతారు. రేపటి నుండి ఇజ్రాయెల్ పై ఎవరూ దాడి చేయలేదు అంటే నేను నా ఛానల్ను మూసుకుంటా. 5 ఏళ్ల నుండి జియోపొలిటికల్ వీడియోస్ చేస్తున్నా. ఇజ్రాయెల్ పైనే 100కు పైగా వీడియోస్ చేసి ఉంటా. తెలుగులో నేను మిడిల్ ఈస్ట్ వార్ గురించి కవర్ చేసినన్ని టాపిక్స్ ఎవరే గాని కవర్ చేసి ఉండరు. ఇప్పుడిప్పుడు కొత్తగా చాలా మంది జియోపొలిటికల్ న్యూస్ చేస్తున్నారు కాబట్టి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే గాజా ఇజ్రాయెల్ మధ్య, ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం ఇప్పటికైతే ఎండ్ అవ్వదు. ఈ మిడిల్ ఈస్టర్న్ వార్, ముఖ్యంగా అరబ్ స్ప్రింగ్ గురించి 3 వీడియోస్ నా స్టాండ్ బై ఛానల్లో డెఫినెట్ గా అప్లోడ్ చేస్తా. ఒకవేళ దాన్ని క్యాన్సిల్ చేసినా, రెస్ట్రిక్ట్ చేసినా కూడా అప్లోడ్ చేస్తా. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ ను ఇస్తున్నా, దాన్ని ట్రాక్ చేస్తుండండి. ఒక 10 days బాగా రీసెర్చ్ చేసి 3 పెద్ద పెద్ద వీడియోస్ అరబ్ స్ప్రింగ్ గురించి రిలీజ్ చేస్తా. ఇజ్రాయెల్ పాలస్తీన్ అనేది 1000 ఏళ్ల యుద్ధం. రెస్పాన్సిబిలిటీతో చెబుతున్నా. ఈగో వార్స్ అనేవి వారాల్లో ముగుస్తాయి. భూమి గొడవలు నెలల్లో, సముద్ర ఆధిపత్య గొడవలు కొన్ని ఇయర్స్ లో ముగుస్తాయి. బట్ మతం కోసం జరిగే గొడవలు ఎప్పటికీ ఎండ్ అవ్వవు. పాలస్తీన్ ఇష్యూ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. సో ట్రంప్ యాక్చువల్లీ గాజా యుద్ధాన్ని ఆపాను అని పిచ్ చేశాడు. అయితే నోబెల్ మెంబర్స్ ఏమన్నారు అంటే యు ఆర్ టూ లేట్ అన్నారు. ఆల్రెడీ మండేనే విన్నర్స్ ను ఎలక్ట్ చేసేసాము, ఫ్రీజ్ చేసేసాము. నీ గాజా పీస్ డీల్ గురించి నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దామన్నట్లు మాట్లాడారు. సో ఈ విధంగా ట్రంప్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. ట్రంప్ ను రిజెక్ట్ చేయడానికి గల రెండో కారణం, ఈ మనిషి మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా ఉంటాయి. ఒక పక్క ఈ స్టాప్ ఇండియా పాకిస్తాన్ వార్ అన్నాడు కదా, మొన్న జూన్ లో ఇరాన్ పై B-2 బాంబర్స్ తో దాడి చేయించాడు. ఒక పక్క ఈ స్టాప్ ఇజ్రాయెల్ హమాస్ వార్ అంటాడు. దోహాపై అటాక్ చేయమని ఇజ్రాయెల్ కు గ్రీన్ సిగ్నల్ ఈ వ్యక్తే ఇచ్చాడు. ఒక పక్క శాంతి పరమాత్మ మాటలు మాట్లాడతాడు, ఇంకొక పక్క అమెరికాలో ఉన్న మైనారిటీస్ ను అణిచివేస్తున్నాడు. ట్రంప్ బయట యోగిలాగా లోపల భోగిలాగా కనిపిస్తాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ఇష్యూ గురించి మనకు తెలిసిందే కదా. చిన్న వయసున్న అమ్మాయిలతో ఆ రిసార్ట్స్ లో, కాలిఫోర్నియా, న్యూయార్క్ రిసార్ట్స్ లో ఈయన చేసిన వ్యవహారాలన్నీ ఇప్పుడు వైట్ హౌస్ లో ఉన్నాయి. పార్లమెంట్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ ను రిలీజ్ చేయాలి, ఆ బిట్లు మాకు కావాలి అని
ట్రంప్ సపోర్టర్సే, రైట్ వింగ్ సపోర్టర్సే డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ ఉంది. ఇంత కాంట్రవర్షియల్ పర్సన్ కు నోబెల్ అవార్డు ఇచ్చే ఛాన్సే లేదు కాబట్టి రిజెక్ట్ చేశారు. మూడో రీజన్, డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా నార్వేగియన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే మెంబర్స్ తోనే గొడవ పడ్డాడు. ఇంతకు ముందు ఈ మెంబర్స్ డైరెక్ట్ గా పబ్లిక్ గా డొనాల్డ్ ట్రంప్ ను క్రిటిసైజ్ చేశారు. నార్వేగియన్ నోబెల్ కమిటీకు చైర్మన్ అయిన జార్గాన్ వ్యాట్నీ ఫ్రైడ్నెస్ అనే వ్యక్తి ఏమన్నారు అంటే, ట్రంప్ దగ్గర డిక్టేటర్ టెండెన్సీస్ ఉన్నాయి, ఇతను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అణిచివేస్తున్నాడు, మీడియాను తొక్కుకుంటూ పోతున్నాడు, ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే ఛాన్సే లేదు అని న్యూయార్క్ మ్యాగజైన్ తో చెప్పాడు. నార్వే సోషలిస్టిక్ లెఫ్ట్ పార్టీ మెంబర్ అయిన క్రిస్టీ, ట్రంప్ దగ్గర అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉంది, ఇతను బయట శాంతి పరమాత్మలాగా కనిపిస్తున్నాడు కానీ లోపల ఇతని దగ్గర ఎన్నో కళలున్నాయి, మాపై ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నా కూడా ఇతనికి అవార్డు ఇవ్వము అని చెప్పేసింది. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న నార్వే దేశానికి చెందిన పార్లమెంట్ అంటే నార్వేగియన్ పార్లమెంట్ లో 169 ఎంపీలు నోబెల్ అవార్డ్స్ ఇచ్చే మెంబర్స్ ను సెలెక్ట్ చేస్తారు. ఈ ఎంపీలు ఓటు వేసి 5 మంది నోబెల్ పీస్ ప్రైజ్ మెంబర్స్ ను సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఈ నోబెల్ ప్రైజ్ మెంబర్స్ లో మాజీ ప్రధానులు, మాజీ మంత్రులు, ఎంపీలు, సంఘ సేవ చేసిన వాళ్ళు, మానవతావాదులు, ఇలా చాలా మంది వేరు ఫీల్డ్స్ లో ఉన్నవారు ఉంటారు. ఇయర్ 2021లో 5 మందిని నార్వేగియన్ పార్లమెంట్ సెలెక్ట్ చేసింది. ఈ 5 మంది యొక్క పేర్లు జార్గాన్ వ్యాట్నీ ఫ్రైడ్నెస్, ఆస్లీ టోజే, అన్నా ఈగర్, క్రిస్టీ క్లెమెట్, గ్రై లార్సన్. సో ఈ 5 మంది కలెక్టివ్ గా డొనాల్డ్ ట్రంప్ కు అవార్డు ఇచ్చేది లేదు అనే డిసిషన్ తీసుకున్నారు. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.